guys, welcome back to my channel Surya Manika. Ee roju video chaala mandi housewives ki gaani job ki velle vallaki gaani whatever inka veellaki vallaki ani ఏ సంబంధం లేకుండా అందరికి చాలా యూజ్ అయ్యే ఐటమ్ మీకు ఆల్రెడీ ఇక్కడ కనిపిస్తుంది కదా రోబో. ఫస్ట్ అయితే అన్పాకింగ్ చేసినప్పుడు నేను వీడియో షూట్ చేశాను, అది చూసి వచ్చేయండి. బికాస్ ప్యాకేజింగ్ ఎలా ఉంది అంత అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆ తర్వాత నేను దీని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు వర్త్ తీసుకోవచ్చా లేదా, చాలా డౌట్స్ ఉంటాయి కదా కొనే ముందు. అయినా ఇన్వెస్ట్ చెయ్యాలి కాబట్టి మనం ఒకటికి 10 సార్లు ఖచ్చితంగా ఆలోచించుకుంటాము కొనాలా వద్దా అని. మేము ఫ్రమ్ పాస్ట్ 1 year తీసుకుందామా అని ఆలోచించి ఫైనల్లీ వి డిడ్ ఇట్. చూస్తారు కదా, అలా అయితే అన్పాకింగ్ అయిపోయింది. మనకైతే ఫ్రీ డెమో ఉంటుంది కస్టమర్ కేర్కి కాల్ చేస్తే. ఇది వచ్చేసి ఎకోవాక్స్ కంపెనీ నుంచి ఎకోవాక్స్ డీబోట్ N10+. ఓన్లీ N10 అంటే మనకి రోబో ఒకటే వస్తుంది. N10+ అంటే విత్ స్టేషన్, అంటే ఆటో క్లీనింగ్ స్టేషన్ వస్తుంది అనమాట. మేము ఆటో క్లీనింగ్ స్టేషన్తో పాటు తీసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి మాకు మొన్న అమెజాన్ సమ్మర్ సేల్లో 40,000 పడింది. ఇప్పుడు ఒక 3,000 అలా ఎక్కువే ఉంటుంది, అంటే సేల్కి ఇప్పటికి కంపేర్ చేస్తే. కాకపోతే కరెంట్లీ అన్అవైలబుల్ అని చూపిస్తుంది. ఓన్లీ డీబోట్ N10 ఓన్లీ రోబో అయితే అవైలబుల్ ఉంది. అది ఇప్పుడు 30,000, మొన్న సేల్లో అయితే 26,500 అలా ఉందన్నమాట. బెటర్ ఏదో ఒక సేల్ స్టార్ట్ చేసినప్పుడు తీసుకుంటే ఒక 3-4,000 అయితే తగ్గుతుంది. సో ఫ్రీ డెమో ఇస్తారు కావాలంటే కాల్ చేస్తే. బట్ చాలా ఈజీగా మనమే అంతా సెట్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మన మొబైల్లో ఫస్ట్ అయితే ఇవి కొన్ని అన్ని సెట్ చేసేసుకొని వాళ్ళు ఇచ్చిన దీంట్లో అటాచ్ చేసుకోవాల్సిన కొన్ని పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ అయితే మనం ఈ క్లాత్ ఒకటి మాపింగ్ కోసం అని ఇస్తారు అనమాట. ఇది ఒకటి మనమే అటాచ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కింద 2 ఫ్యాన్స్, ఈ ఫ్యాన్స్ ఏవైతే ఉన్నాయో మీకు సైడ్ నుంచి చూపిస్తాను. ఇవి 2 ఫ్యాన్స్ వస్తాయి, అవి 2 కూడా మనమే అటాచ్ చేసుకోవాలి. అండ్ దీనికి ఓపెనింగ్ కూడా ఇటు లోపలికి ఉంటుంది ఇలా.
సో ఇక్కడ డస్ట్ కలెక్టర్ ఉంటుంది, ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ బటన్స్ ఉంటాయి. సో ఇదేంటంటే నార్మల్ ఓన్లీ ఇలా రోబో తీసుకుంటే మనం క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ పక్క ఈ క్లాత్ తీసేస్తే వచ్చేస్తుంది ఈజీగానే, వెల్క్రో ఉంటుంది దీనికి. ఇది తీసేసి ఇది బాగా క్లీన్ చేసుకోవాలి. అండ్ దెన్ మనకి ఆటో స్టేషన్ లేకపోతే ఈ లోపల ఏదైతే డస్ట్ కలెక్టర్ ఉందో అది మొత్తం క్లీన్ చేసుకోవాలి పక్క ఆఫ్టర్ ఎవ్రీ సైకిల్. ఒకసారి మనకి ఇల్లంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత అవి రెండు మాత్రం పక్క చెయ్యాలి, అదే నోటిఫికేషన్ కూడా ఇచ్చేస్తుంది. సో ఇది దీంట్లో మెయిన్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఇక్కడ ఉంటుంది. ఆటో స్టేషన్ ఉంటే ఏంటంటే లోపలిది మనం తీయక్కలేదు, డైరెక్ట్ డస్ట్ అనేది కలెక్ట్ అయిపోతుంది దానికి అదే. మనం కిందది ఇది ఒక్కటే మాత్రం తీసుకొని వాష్ చేసుకోవాలి. ఇది నార్మల్గా మనం సోప్తో వాష్ చేసేసుకుంటే చాలా నీట్గానే తొందరగానే పోతుంది అనమాట. అండ్ సో ఇలా ఉంది కదా, దీంట్లో వాటర్ ఎక్కడ ఫిల్ చేసుకోవాలనే డౌట్ ఉంటుంది. ఇది ఇలా ఓపెన్ చేస్తే ఇక్కడ ఉంది కదా, ఈ బ్లూ కలర్ది ఓపెన్ చేసి దాంట్లో మొత్తం వాటర్ ఫిల్ చేసుకోవచ్చు. చేసుకుని ఇలా పెడితే మాకైతే, సో మా ఇల్లు వచ్చేసి 2300 SFT కాబట్టి మాకు సో లాస్ట్ 2 rooms వచ్చేసరికి కొంచెం తక్కువ అవుతుంది వాటర్ అనేది. అప్పుడు ఇంకొకసారి ఫిల్ చేస్తున్నాము. ఇంకొంచెం చిన్న స్క్వేర్ ఫీట్ అయ్యి ఉంటే ఒకటేసారి వాటర్ ఫిల్ చేస్తే సరిపోతుంది. ఇంకా పెద్దదంటే 2 times ఈజ్ మోర్ దెన్ ఇనఫ్. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఇది ఒక్కసారి 100% ఛార్జ్ అయిన తర్వాత ఇల్లంతా మాపింగ్ అంటే వ్యాక్ అండ్ మాప్ రెండు అవ్వడానికి అరౌండ్ 35% బ్యాటరీ మాత్రమే యూజ్ చేసుకుంటుంది. అంటే ఫుల్ ఛార్జ్ పెట్టుకుంటే మనకి అరౌండ్ 2.5 cycles వరకు అయితే ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఛార్జ్ అనేది. అండ్ స్టేషన్కి మనకి ఆటో క్లీనింగ్ స్టేషన్ ఏదైతే ఇచ్చారో దాంట్లో ఒక డస్ట్బిన్ బ్యాగ్ అనేది ఇస్తారు. ఇదంతా డస్ట్ వెళ్ళి దాంట్లో కలెక్ట్ అవుతుంది అనమాట. నేను అది చూపిస్తాను. Charging. Empty the dustbin. కలెక్ట్ అయింది ఒక 1 month వరకు మనం ఈజీగా దాన్ని ఏం ముట్టుకోకర్లేదు. అది నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మనం ఆ బ్యాగ్ అంతా క్లియర్ చేసేసి మళ్ళీ పెట్టుకుంటే సో వి విల్ బి సార్టెడ్. ఇది కూడా ఏంటంటే ఈ ఫ్యాన్స్ కానీ కింద క్లాత్స్ కానీ అలా యాక్సెసరీస్ సెపరేట్గా దొరుకుతాయి. మనం చాలా సార్లు యూసేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్తవి కావాలనుకుంటే అలా ఆర్డర్ చేసుకోవచ్చు. బట్ అంత తొందరగా ఏం అవసరం పడదు. డైలీ పెట్టుకుంటున్నారు అని అంటే క్లాత్ ఒకటి ఎక్స్ట్రా తీసుకుంటే ఏంటంటే ఒకటి మనం వాష్ చేసి ఆరబెట్టినా ఇంకొకటి పెట్టుకోవడానికి ఉంటుంది. సో అలా అయితే చాలా యూస్ఫుల్. సో మీరు ఎక్కడున్నా కానీ దీన్ని ఈజీగా కంట్రోల్ చేయొచ్చు త్రూ యువర్ ఫోన్లో మనకి ఎకోవాక్స్ హోమ్ అనే ఒక యాప్ ఉంటుంది అనమాట. అది ఇన్స్టాల్ చేసుకొని మనం బ్లూటూత్ ద్వారా మన ఎకోవాక్స్ని కనెక్ట్ చేసుకుంటే ఒక్కసారి ఫస్ట్ టైం మీరు
ఎప్పుడైతే స్టార్ట్ చేసి రోబోని వదిలేస్తారో మొత్తం ఇల్లంతా తిరిగినప్పుడు అది మొత్తం మ్యాప్ చేసుకుంటుంది అనమాట. ఇల్లంతా మనం ఏం సెట్ చేయక్కర్లేదు, అదే మ్యాప్ చేసుకొని ఆ మ్యాప్ కంప్లీట్గా మనకి మొబైల్లో వచ్చేస్తుంది. అప్పటి నుంచి మీరు ఫుల్ హౌస్ కావాలా లేదంటే ఈ పర్టికులర్ రూమే కావాలా, ఏ టైంకి ఏంటి అన్నీ స్కెడ్యూల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఒక రూమ్లో పడుకుంటున్నారు, మీరు లేచే ముందే అంతా క్లీన్ అయిపోవాలి అని అంటే మీరు స్కెడ్యూల్ చేసుకొని యూనో ఈ ఒక్క రూమ్ మానేసి వేరే రూమ్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని అలా పెట్టుకున్నా ఓన్లీ ఆ రూమ్స్ అంతా అయిపోయిన తర్వాత ఇట్ డైరెక్ట్లీ గోస్ ఇన్ టు ఇట్ స్టేషన్. సో చాలా అంటే చాలా ఫీజిబుల్. అందుకే అన్నాను జాబ్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటే చాలా ఉపయోగపడుతుంది. అంటే ఇంట్లో పని వాళ్ళు రావాలి, వాళ్ళు చేసేంత వరకు వెళ్ళడానికి లేదు, వాళ్ళు లేట్ చేస్తున్నారు, ఇలాంటివి ఏం అక్కర్లేదు కదా. మీరు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆఫీస్కి మీరు హ్యాపీగా మన ఫోన్లోంచి కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ లేదు ఎక్కడికైనా బయటకి తొందరగా వెళ్తున్నారు, ఇంట్లో పని అవ్వలేదు అని కూడా చూసుకోకర్లేదు. సో నాకైతే మ్యాపింగ్ ఎలా వచ్చిందని చూపిస్తాను, ఇంకా క్లియర్గా మీకు అర్థమవుతుంది కదా అసలు ఎలా ఏంటి అని చెప్పేసి. జస్ట్ ఫస్ట్ టైం మీరు అంతా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత చిన్న చిన్నవి ఇన్స్టాల్ చేసుకుని స్టేషన్ తీసుకుంటే చిన్న చిన్నవి ఇన్స్టాల్ చేసుకునేది ఉంటుంది. అంటే డైరెక్ట్గా మీకు మీరు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో నేనైతే చూపించడానికి ట్రై చేస్తాను స్క్రీన్లో ఎంతవరకు వస్తుందో. యాప్ అయితే మనకి ఇలా ఉంటుంది. దీంట్లో మీరు ఎంటర్ స్మార్ట్ అంటే ఇది మ్యాపింగ్ అయిపోయిన తర్వాత అనమాట. ఎంటర్ స్మార్ట్ క్లీనింగ్ అని కొడితే సీ దిస్ ఈస్ ద మ్యాప్ ఆఫ్ మై హౌస్. సో ఎవ్రీ రూమ్ నేను లేబుల్ చేసుకున్నాను, హాల్, డైనింగ్, బెడ్రూమ్, లాంజ్ అని చెప్పేసి. సో ఇది ఏంటంటే నేను నాకు కావాల్సినట్టు ఐ కెన్ సెలెక్ట్ ది ఏరియా. అలా అని చెప్పి డివైడ్ కూడా చేసుకోవచ్చు, మీరు కావాలంటే మధ్యలో ఒక లైన్ చేసి డివైడ్ చేసుకోవచ్చు రూమ్ అండ్ రూమ్. సో అంత ఈజీ అనమాట యాప్ యూజ్. అంటే పెద్దవాళ్ళు ఉన్నారు ఇంట్లో, వాళ్ళకి యూజ్ చేయడం రాదేమో అని కూడా కాదు, ఒక 2-3 టైమ్స్ రిపీటెడ్గా చూపిస్తే అర్థమైపోతుంది ఈజీగానే. అండ్ మొత్తం ఇల్లంతా అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మనం క్లిక్ చేస్తేనే కానీ అది వెళ్ళదని ఏం కాదు. ఇట్ విల్ ఆటోమేటికలీ సర్చ్ ఫర్ ఇట్ స్టేషన్ అండ్ స్టేషన్కి వెళ్ళిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఛార్జ్ అయిపోవడం స్టార్ట్ అవుతుంది. సో కాకపోతే ఆ స్టేషన్కి వెళ్ళినప్పుడే మనం ఈ కింద క్లాత్ ఏదైతే ఉందో అదంతా తీసుకొని క్లీన్ చేసుకోవాలి, అది ఒక్కటి మాత్రం చేసుకోవాలి. సో చెప్తున్నాను కదా, ఇది అయితే సిరీస్. దీంట్లో ఎకోవాక్స్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. మేము ఇది తీసుకున్నాము. దీనికి 2 ఫ్యాన్స్ వస్తున్నది మెయిన్ ప్లస్ పాయింట్ అనమాట. ఎందుకంటే కార్నర్స్కి వెళ్ళినప్పుడు ఆ ఫ్యాన్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి. బికాజ్ రోబో అనేది కంప్లీట్ కార్నర్కి వెళ్ళలేదు కాబట్టి ఆ ఫ్యాన్స్ అనేది సక్ చేసుకుంటాయి అనమాట. మొత్తం క్లీనింగ్ చేసి కార్నర్స్కి కూడా లోపలికి మనకి డస్ట్ అనేది సక్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతాయి. కొన్ని కంపెనీస్లో మేము చూసింది అబ్జర్వ్ చేసింది ఏంటంటే సింగిల్ ఫ్యాన్ వస్తుంది ముందుకి. సింగిల్ ఫ్యాన్ వచ్చేసరికి అది అంత ఫీజబుల్గా లేదు. డబల్ వచ్చింది మాత్రం చూస్ చేసుకోండి. ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి, ఎంఐ, యూరేకా ఫోర్బ్స్ ఇట్లాంటివన్నీ. బట్ వీ ఫౌండ్ దిస్ హెల్ప్ఫుల్. ఎందుకంటే ఆల్రెడీ పిన్ని వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళు తీసుకున్నది డీబోట్ N10. మేము విత్ స్టేషన్ తీసుకున్నాం, సేమ్ సిరీస్. ఆల్రెడీ వాడుతున్నారు, చాలా ఫీజబుల్గా ఉంది కాబట్టి. సో ఎంఐ కూడా వాడేవాళ్ళు చాలామంది ఉన్నారు, బట్ నాకు అంత నాలెడ్జ్ లేదు దాని గురించి. సో ఐ కాంట్ షేర్ ఎనీథింగ్ అబౌట్ ఇట్. ఇదైతే వెరీ వెరీ వర్త్. ఇవన్నీ ప్రోసే మనకి. దీంట్లో కాన్స్ ఏంటంటే కొంతమందికి అనిపించవచ్చు ఎందుకు ఎవరి పని వాళ్ళే చేసుకుంటే అయిపోతుంది కదా, మళ్ళీ ఇవన్నీ అవసరమా అని చెప్పేసి. సో అది ఎవరిది వాళ్ళ పర్సనల్ డెసిషన్ ఉంటుంది, పర్సనల్ ఇంట్రెస్ట్ కావచ్చు. అంటే కొత్త థింగ్స్ ట్రై చేసే వాళ్ళైతే అన్ని ట్రై చేస్తూ ఉంటారు అట్లా అని చెప్పేసి. ఇట్స్ ఎవ్రీ ఇండివిజువల్స్ పర్సనల్ ఇంట్రెస్ట్ అని చెప్పాలి. సో పాస్ట్ 1 year వి వర్ ఇన్ డౌట్ అనమాట, ఇదా డైసన్. సో ఆల్రెడీ ఆదర్శ్ యూఎస్లో ఉన్నాడు కదా, అక్కడ నుంచి డైసన్ తెప్పిద్దామా ఏంటి అని చెప్పేసి. బట్ ఫైనలీ డైసన్ చాలా ఎక్కువైపోతుంది, అరౌండ్ 80,000 to 90,000 వరకు అయిపోతుంది. సో ప్రస్తుతానికి అంత పెట్టకలేదు. మనం కూడా న్యూ టు దిస్, ఇది బాగా అలవాటు అయిపోయి ఓకే మాకు వర్త్ ఇట్ అనిపిస్తుంది అన్నప్పుడు కొన్ని ఇయర్స్ తర్వాత వేరే కొత్తది ఏమన్నా వస్తే అప్పుడు ట్రై చేద్దాము అని చెప్పేసి ప్రస్తుతానికి అయితే ఇది మాకు విత్ స్టేషన్ 40,000 పడింది సేల్లో. సో వితౌట్ స్టేషన్ ఓన్లీ
ఎకోవాక్స్ డీబోట్ N10 అయితే మనకి ప్రస్తుతం ఉన్న ప్రైస్ 30,000 తీసుకొని స్టేషన్ కూడా సెపరేట్ గా కొనుక్కోవచ్చు. కాకపోతే అప్పుడు కాస్ట్ ఎక్కువ అయిపోతుంది. రెండు కలిపి తీసుకుంటేనే మనకి తగ్గుతుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే క్లీనింగ్ మాత్రం చాలా చాలా పర్ఫెక్ట్ గా అవుతుంది. అసలు మన టైల్స్ అనేది చాలా షైన్ అండ్ స్మూత్ వస్తున్నాయి అనమాట. సో బెటర్ మీరు ఏం చేయొచ్చు అంటే ఇది తీసుకున్నప్పుడు ఒక డే వ్యాక్ అండ్ మాప్ పెట్టుకోవచ్చు, ఇంకొక డే ఓన్లీ వ్యాక్ పెట్టుకోవచ్చు. అంటే ఒక రోజు తుడిచి తడిబట్ట రెండు వచ్చేలాగా అండ్ ఇంకొక రోజు ఓన్లీ తుడిచేలాగా. అదైతే చాలా సరిపోతుంది అనమాట. మెయిన్లీ ఇంకొకటి ఏంటంటే బెడ్స్ కిందకి అది వెళ్ళగలిగిన ప్లేసెస్ అన్ని ఖచ్చితంగా మాక్సిమం వెళ్తుంది. మీరు చూసుకోకర్లేదు అక్కడ వదిలేసిందా ఇక్కడ వదిలేసిందా అని. మీకు మ్యాప్ లో నీట్ గా అది ఎక్కడెక్కడ కవర్ చేసింది ఎక్కడెక్కడ కవర్ చేయలేదు అన్ని చూపిస్తుంది. అండ్ ఆల్సో ఎక్కడ వదిలేసినా కానీ ఇట్ గోస్ బ్యాక్ టు దట్ ప్లేస్ అండ్ క్లీన్స్ ఎవ్రీథింగ్. సో మొత్తం క్లీనింగ్ అయిపోతేనే కానీ అది దాని స్టేషన్ కి ఛార్జ్ కి వెళ్ళదు అనమాట. సో వీ ఫౌండ్ ఇట్ వెరీ యూస్ఫుల్. సో ఇంకా డీటెయిల్ గా కావాలి అని అనుకుంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. ఖచ్చితంగా అది సెపరేట్ వీడియో చేస్తాను. ఇది జస్ట్ మేము రీసెంట్ గా తీసుకున్నాం, ఎలా వర్క్ అవుతుంది అనేసి చెప్దామని చెప్పేసి. యూజ్ అవుతుంది కదా ఆబ్వియస్లీ. సో ఇప్పుడున్న ఈ బిజీ లైఫ్ కి ఇలాంటి కొన్ని అయితే నిజంగానే చాలా యూజ్ అవుతాయి. బట్ మనకి ఇది వెరీ పర్ఫెక్ట్. నాకైతే మరీ ఓవర్ రేంజ్ కాదు అలా అని చెప్పేసి మరీ తక్కువ అని కాదు, మీడియం రేంజ్ లో చాలా బాగా వర్క్ అవుతుంది. అంటే వీ కెన్ అబ్జర్వ్ అనమాట ఫ్లోర్ మీద వాక్ చేసేటప్పుడు యూనో ఆ స్మూత్నెస్ కానీ చూస్తుంటే కూడా షైనీ ఆ క్లీన్లీనెస్. మెయిన్లీ బెడ్ కింద ఎవ్రీ కార్నర్కి వెళ్ళి క్లీన్ చేసేది ఈజ్ వెరీ సాటిస్ఫైయింగ్. సో యా దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. మళ్ళీ ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ గైస్ ప్లీజ్ కీప్ స్మైలింగ్ అండ్ స్టే హైడ్రేటెడ్ ఇన్ దిస్ సమ్మర్. బాయ్ బాయ్.